హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య జన్ను వ్లాగ్స్. ఇక్కడ నేను డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. లెమన్ అండ్ హనీ. సో, ఇది డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ మనం తాగాలి. సో, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ బాక్సులు లంచ్ బాక్సులు పెట్టాలని, స్నాక్స్ పెట్టాలని ఇలా బిజీగా అయిపోతాం కదా! సో, ఏదో ఒకటి వార్మ్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, ఇలా మెంతులు నానబెట్టిన వాటర్, ఇలా చాలా రకాల డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఉన్నాయండి. సో, ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో ముందు ప్లెయిన్ వాటర్ తాగేసి తర్వాత మనం ఇలా ఏదో ఒక డ్రింక్ ప్రిఫర్ చేయాలండి. 1 వీక్‌కి ఆర్ 15 డేస్‌కి ఒకసారి మనం మార్చుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా ఒకే డ్రింక్‌ని మన స్టమక్‌కి అలవాటు చేయకూడదండి మన బాడీకి. సో, ఇలా 15 డేస్‌కి ఒకసారి మార్చుకుంటూ ఇలా ఏదో ఒకటి డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అనేది మనం వాడితే మన హెల్త్‌కి కూడా మంచిదండి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్. బీట్రూట్ మన స్కిన్ గ్లోకి, బ్లడ్ ప్రెషర్‌కి, హార్ట్ హెల్త్‌కి అండ్ బ్రెయిన్ హెల్త్‌కి, వెయిట్ లాస్‌కి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతది. కానీ మనం బీట్రూట్‌ని అలా కర్రీగా తినాలంటే చాలామంది ఇష్టపడరు కదా అండి. సో, దాన్ని మనం ఇంకా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. నేను ఒక చిన్న బీట్రూట్ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా పీసెస్‌గా కట్ చేసేసి, ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాను. దాన్ని మిక్సీలో వేసేసి మెత్తని పేస్ట్‌లాగా చేసేసుకుంటాను. పిల్లలైతే చాలామంది ఇలాగ కర్రీ తినరు కదా అండి బీట్రూట్ కర్రీ. ఇది చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, మన డైలీ ఇలా ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఇదొక బెస్ట్ ఆప్షన్ అనిపిస్తది నాకు. సో, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో, ఇలా మెత్త పేస్ట్‌లాగా చేసుకొని, ఇప్పుడు మనం చపాతీ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా అండి! దాంట్లో వాటర్‌కి బదులుగా ఈ బీట్రూట్ పేస్ట్‌ననేది మనం మిక్స్ చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా పింక్ కలర్‌లో కూడా ఉంది. పిల్లలకి ఇలా కలర్‌ఫుల్‌గా ఉంటే చాలా నచ్చుతది కదా! సో, అలాగా ఏవైనా తిననివి ఉంటే ఇలా మనం దోసల రూపంలో గానీ, ఇలా చపాతీ రూపంలో గానీ ఇలా మిక్స్ చేసుకున్నామనుకోండి, మనం హ్యాపీగా తినేయొచ్చు. ఏ వంకలు కూడా పెట్టరనమాట. ఇలా డౌలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ దీన్ని చపాతీలాగా రోల్ చేసేసుకొని మనం కాల్చుకోవటమే. ఇది హెల్త్‌కి చాలా మంచిది. అండ్ డైజెషన్‌కి కూడా చాలా ఇంప్రూవ్ చేస్తది మనకి. అండ్ లివర్ హెల్త్‌కి, స్కిన్ గ్లోకి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. స్కిన్‌కైతే చాలా ఉపయోగపడుతుంది ఈ బీట్రూట్. సో, అది మనం ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకొని మనం తినొచ్చు చక్కగా. దీంతో ఇలా రోటీ, చపాతీ, ఇలా పూరి కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటాయి. సో, దీనికేంటంటే నేను ఘీ వేస్తాను. ఆయిల్ ఏమి వేయకుండా ఘీ ఏసి కాల్చుతాను ఇలాగా. అలా కొంచెం బ్రౌన్‌గా అక్కడక్కడ బ్రౌన్‌గా వస్తుంది కదా! అలా కాలిపోతే సరిపోతుంది మనకి. ఇలాగ ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం మనకి తినని వాళ్ళకి కూడా తినేస్తారనమాట. ఆ పింక్ కలర్ చూస్తేనే ఆల్మోస్ట్ వాళ్ళకి తినేయాలనిపించేస్తుంది. ఇలా తినేస్తారు. ఎవరైతే బీట్రూట్ తినరో ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే బావుంటుంది. వీక్లీ ట్వైస్ అన్నా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్‌కి బావుంటుందండి. సో, ఇప్పుడు మనం పూరి చూద్దాం. పూరి ఎలా వస్తదో చూద్దాం. అక్కడక్కడ నాకు కొంచెం బీట్రూటు చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి. సో, అయినా కొంచెం పూరి పొంగుతుంది. పూరి కూడా బావుంటుందండి. కిడ్స్‌కి కొంతమందికి పూరి లైక్ చేస్తారు కాబట్టి, మీరు ఇలాగ పూరి రూపంలో అయినా చేసుకోవచ్చు. అలా చపాతీ రూపంలో అయినా చేసుకోవచ్చు. సో, ఈ బీట్రూట్ అనేది మనకి డైజెషన్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బావుంటుంది. సో, పూరి కూడా టేస్టీగానే వస్తాయండి. ఆయిల్ ఏమంత అబ్జర్వ్ చేసుకోవు. బానే వస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పల్లీలండి. పల్లీల గురించి ఒక స్మాల్ టిప్ చెప్తానండి. మనం స్టోర్ నుంచి తెచ్చేసుకొని డైరెక్ట్‌గా స్టోర్ చేసేసుకుంటాం. ఏదన్నా కంటైనర్‌లో పోసి స్టోర్ చేసుకుంటాం కదా! సో, అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కబోర్డ్‌లో పెట్టుకుంటాం మేము. అలాగా బూజు పట్టేసేసినట్టుగా కొంచెం తెల్ల పురుగులొచ్చేస్తున్నాయి. సో, దానికోసం ఏంటంటే మనం స్టోర్ నుంచి తెచ్చుకోంగానే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నామనుకోండి ఒకేసారి. దానికోసం ఏం టైమ్ స్పెండ్ చేయక్కర్లేదు మనం. అలాగా కుకింగ్ చేసుకుంటాం గదా! ఆ వంట చేసుకునే టైంలోనే ఇలా పక్కన మనం ఫ్రై చేసుకుంటా ఉంటే, తిప్పుకుంటా ఉంటే సరిపోతుంది. ఈవెన్‌గా అవి ఫ్రై అవుతా ఉంటాయి. ఇలా ఫ్రై అయితే ఏంటంటే, మనకి ఎప్పటికప్పుడు చట్నీ చేసుకోవాలన్న మార్నింగ్ ఆ లంచ్ బాక్సులు పెట్టేటప్పుడు చాలా హడావిడైపోతుంది కదా అండి! అప్పుడు ఈ పల్లీలు ఎలాగో వేయించే ఉంటాయి గాబట్టి, మనం మిర్చి, కొబ్బరి వేసేసి చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇలా
ఫ్రై చేసుకున్నాక ఆరబెట్టుకొని స్టోర్ చేసేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.